అనంతపురం హనీ ట్రాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఠాతో సంబంధం ఉన్న 6 పోలీసులపై శాఖపరమైన చర్యలకు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశించారు. పలు స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లను వీఆర్కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఎస్పీ. మరికొంతమందిపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ట్రైనీ ఎస్పీ అశ్విన్, తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరిలు ఈ కేసుపై లోతుగా దర్యాప్తు చేయడంతో విచారణ వేగవంతం అవుతుండటంతో పలువురు అధికారుల గుండెల్లో గుబులు రేగుతున్నాయి. భాస్కర్ రెడ్డి గార్లదిన్న వాస్తవాలు. ఇతను యాక్చువల్గా బెంగళూరులో ఒక డ్రోన్ కంపెనీలో సర్వేర్గా పనిచేస్తున్నాడు. ఇతనికి ఒక కాల్ వచ్చింది, మాకు ఇంటికి సర్వే చేయాలని చెప్పేసి ఇక్కడి నుంచి కాల్ పోయింది. ఆ నెంబర్ వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు, ఎట్లా కలెక్ట్ చేసుకున్నారో తెలియదు. ఆ కలెక్ట్ చేసుకొని అతను చెప్పినారంట, మీరు రండి అనంతపురంలో మాకు మీతో సర్వే చేయించుకోవాలని. అతనికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ప్రకారము ఆమె రండి ఇంటికి వెళ్దామని చెప్పి జయలక్ష్మి అనే ఒక ముద్దాయి ఆమెను ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడి కొంతసేపు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక న్యూడ్గున్న టైంలో ఆ తలుపులు దొబ్బుకొని ఒక ముద్దాయి ఇంకో ముద్దాయి ఇద్దరు కలిసి ఒక కత్తి తీసుకొని లోపలికి బయలుదేరడం జరిగింది. దాంట్లో A4 వచ్చేసి రాజేష్ అనే అతను ఈ కత్తి వాడడం జరిగింది. ఆ రాజేష్ అనే అతను రంగమ్మ అని చెప్పేసి, రంగమ్మ అలియా చిన్ని అని వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయినారు. వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఆ డోర్కి లాక్ చేయకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా న్యూడ్కి వచ్చినారో ఇమ్మీడియట్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి వీడు రాజేశ్వరి అనేటోడు ఆమె భర్తగా యాక్టింగ్ చేసినాడు. నేను మీడియేటింగ్ చేస్తాను, నేను మాట్లాడతానని మధ్యవర్తిగా తీసుకెళ్ళి అతని దగ్గర ఒక 4 లక్షల రూపాయలు తెప్పించుకొని 4 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసినారు. ఉదయ్ భాస్కర్ రెడ్డి